హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ గడ్ కష్టాలు. ఈరోజు మనం అఖండ 2 ట్రైలర్ వచ్చిందండి. ఎప్పటిలాగే మాస్ పల్స్ పట్టుకున్నారు బాలయ్య గారు, అలాగే బోయపాటి గారి బాలయ్య గారిది ఇద్దరిదంటే రారా చూసుకుందాం అన్నట్టే ఉంటుంది. దవిడి దివిడే అనమాట. ఇది ఆయన్ని గేలి చేసినట్టు కదండి, ఆయన స్టైల్లో చెప్పాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాలయ్య గారికి తప్ప ఈ సెగ్మెంటు ఎవరికి సెట్ అవ్వదు. ఈ మాట నేనే కదండి, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఒప్పుకోవాల్సిందే. బాలయ్య గారు మాస్ తాండవం కాదు, శివతాండవం చేశారని నాకు అనిపించింది. ఇది ఇంకా వేరే వాళ్ళు ఎవరికైనా చెప్తే పెద్ద కామెడీగా ఉంటుందండి, ఒక బాలయ్య గారికి సెట్ అవుద్ది. అసలు ఆయనలోని బేసు, ఆ బేస్ ఎవరికి రాదు. త్రిశూలం పట్టుకొని ఆయన అఘోర టైప్లో ఉన్న విధానం కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. దాన్ని బీట్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎవరికి ఆ మాస్ పల్స్ అనేది సీనియర్ హీరోల్లో అంత మాస్ పల్స్ ఇప్పుడు ఎవరికి లేవు అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అసలు బోయపాటి గారు బాలయ్య బాబు గారు కలిస్తే అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. దాన్ని తెర మీద మనం 5వ తారీఖున తెర మీద మనం చూసి అసలుకి పరవశించిపోతామని అనిపిస్తుంది. అది వాళ్ళిద్దరికేనండి, మళ్ళీ వేరే వాళ్ళకి పెడితే చాలా కామెడీ అయిపోద్ది. ఇప్పుడు బోయపాటి గారు వేరే వాళ్ళతో చేసినా కూడా అది యాప్ట్ అవ్వదని నాకు అనిపించింది. ఈయనతోనే యాప్ట్ అవుద్ది. ఆయన కూడా బాలయ్యబాబు గారిని ఎవరైతే మాస్ పల్స్ ఉన్న వాళ్ళని మాత్రమే వాడుకుంటున్నారు. ఆ వాడుకునే విధానం చాలా బాగుంది. దాన్ని బట్టి 5వ తారీఖు బాక్సులు బద్దలైపోతాయి అనిపిస్తుంది. ఎందుకంటే తమన్ గారికి ఈ బాలయ్యబాబు గారి మూవీస్ అంటే నాకు ఎందుకనో తాండవం ఆడేస్తాడు అనిపిస్తుంది. మొత్తం డ్రమ్స్ అన్నీ ఇరగదీసేసి కొట్టేస్తున్నాడు. అది శివతాండవం, మామూలుగా తమన్ తాండవం విరజిల్లిపోతుంది. ఆ సౌండ్కి మీరు చెవులు బద్దలైపోతాయి అనిపిస్తుంది. నాకైతే మాస్ తాండవం ఆడేస్తారు అనిపిస్తుంది. తర్వాత ఆ జాతర 5వ తారీఖు నుంచి జరుగుతుంది. దాన్ని మనం తప్పకుండా చూసి ఎలా ఉందో మళ్ళీ సినిమా చూసిన తర్వాత మనం రివ్యూస్ పెట్టుకుందాం. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.